గాయస్ ఇప్పుడు 4000 వాచ్ టైం తెచ్చుకునే టెన్షన్ మొత్తం ఖతం అయిపోయింది. యూట్యూబ్ ఏం చెప్తున్నారంటే మొత్తానికి మీరు 4 ఆప్షన్స్ అయితే ఇచ్చింది అనమాట. ఆ 4 ఆప్షన్ లో మీరు 4000 వాచ్ టైం తెచ్చుకోవచ్చు అని యూట్యూబ్ అయితే చెప్తుంది. సో ఇప్పుడు చూడండి చాలా క్రియేటర్స్ వాచ్ టైం ఎలా తెచ్చుకుంటున్నారంటే 4 ఆప్షన్ లో వాచ్ టైం అయితే తెచ్చుకుంటున్నారు. ఆ వాచ్ టైం ఎలా తెచ్చుకుంటున్నారు అది ఈ వీడియోలో మీకు మొత్తం చెప్తాను అనమాట. చిన్న వీడియో ఉంటుంది, మొత్తం చూసేయండి. 4000 వాచ్ టైం ఎలా తెచ్చుకోవాలి, అతి తొందరలో వాచ్ టైం తెచ్చుకోవాలి ఎలా అంటే నానా కష్టాలు పడుతున్నారు. ఎలా ఇప్పుడు చూడండి 6 years 5 years 4 years ఇట్లా అయిన వాళ్ళు ఉన్నారనమాట. అన్న మాకు ఫాస్ట్ టైమే వస్తలేదు ఇలా కామెంట్ చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ 4 ఆప్షన్స్ అంటే 4 ట్రిక్స్ ఉంటాయి అనమాట. 4 ట్రిక్స్ అంటే 1 level 2 level 3 level 4 level అంటే స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. మొత్తానికి చెప్తాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది మొత్తానికి. వీడియో మొత్తం చూసేయండి. కొత్తగా వస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ 2 members మేము ఫ్రీలో ప్రమోషన్ చేస్తున్నా. గ్రాండ్ విన్నర్ అవుతున్నారు. మీరు ఎవరైనా విన్నర్ కావాలంటే ఆబ్వియస్లీ మన లోగోని క్లిక్ చేసి అన్ని ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి హైప్ చేసి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కి ఫాలో అవ్వండి. అన్ని రూల్స్ ఫాలో అయ్యము. డన్ అండ్ కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను ఫ్రీలో ప్రమోషన్ చేస్తాను. ఓకే. అండ్ ఇంకా మన ఛానల్లో మెంబర్షిప్ ఉంది. జస్ట్ 59 rupees మెంబర్షిప్ ఉంది. అది ఎందుకన్నా అనుకుంటే మా టీం మొత్తం సబ్స్క్రైబ్ చేసుకుంటారు, మీ ఛానల్ కి ఫాలో అవుతారు. అండ్ ఇంకా కమ్యూనిటీ పోస్ట్ చేస్తారన్నమాట. ఇన్ని బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. మీకు నచ్చితే మెంబర్షిప్ తీసుకోండి లేదా స్కిప్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అనమాట. ఫ్రీలో ఉంటే ఫ్రీలో తీసుకోండి. ఓకే. అండ్ ఇప్పుడు లేట్ చేయకుండా మన టాపిక్ అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ స్క్రీన్ కలర్ చూపిస్తా చూసేయండి. నేను ఇక్కడ ఎప్పుడైనా కానీ వీడియో చేసేటప్పుడు నేను ఏం చేస్తా అంటే రైడ్ వేసుకుంటా. తెలుగు డైలీ ఎక్స్పెరిమెంట్ ఛానల్ కోసం నేనేం రైడ్ వేసుకున్నా అంటే హౌ టు కంప్లీట్ 4000 వాచ్ టైం అయితే ఇక్కడ రైడ్ వేసుకున్నా. ఇక్కడ నేను level 4 అయితే రైడ్ వేసుకున్నా. చూడండి guys, ఇక్కడ 1 2 3 4 ఈ 4 అయితే మీకు ఎనేబుల్ అయినాయి, అన్ని ఎనేబుల్ అయినాయి. ఇప్పుడే మీరు స్కిప్ చేసుకోవాలంటే వీడియో స్కిప్ చేసుకోవచ్చు. మీకు 4000 వాచ్ టైం రావాలంటే మొత్తం వీడియో చూడాలన్నమాట. ఓకే. ఎందుకోసం అంటే ఈ లెవెల్ ఫస్ట్ లో చూసుకుంటే మనకి ఏముంది చూడండి guys, లైవ్ స్ట్రీమ్ ఉంది. లైవ్ స్ట్రీమ్ తో ఆడియన్స్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు లైవ్ స్ట్రీమ్ డైలీ పెడుతున్నారంటే ఈజీగా మీకు ఎంత లేకున్నా 50 వాచ్ టైం అయితే ఈజీగా వస్తుంది. అదొకటి బెనిఫిట్ అన్నమాట. ఇన్ కేస్ మీకు ఎంత వ్యూస్ వస్తున్నాయంటే 200 300 500 వ్యూస్ వస్తున్నాయి అనుకోండి. మీరు లైవ్ స్ట్రీమ్ డైలీ పెడుతున్నారంటే ఈజీగా మీకు 50 వాచ్ టైం అయితే ఈజీగా వస్తుంది. దాన్ని బట్టి మీరు క్యాల్కులేషన్ చేసుకోండి. ఎన్ని డేస్ లో మీ ఛానల్ మానిటైజేషన్ అవుతుంది, ఎంత వాచ్ టైం వస్తుంది, 4000 వాచ్ టైం ఎన్ని డేస్ లో వస్తాయి అని మీరు క్యాల్కులేషన్ చేసుకోండి. అదొకటి లైవ్ స్ట్రీమ్ అన్నమాట. లైవ్ స్ట్రీమ్ పెట్టి మీరు 4000 వాచ్ టైం తెచ్చుకోవచ్చు. అది ఎలా పెట్టాలంటే నేను చాలా వీడియో చేశాను. లైవ్ స్ట్రీమ్ ఎలా పెట్టాలి, ఇలా పెట్టాలన్నా మీరు చూసుకోండి. ఇలా పెడితే 4000 వాచ్ టైం తొందర రాదు. ఎందుకోసం అంటే దాన్ని ఆడియన్స్ క్లిక్ చేయాలి. దాన్ని చాలా రిస్క్ ఉంటుంది. ఎందుకోసం అంటే ఇప్పుడు చూడండి, మీరు లైవ్ స్ట్రీమ్ పెట్టారండి. ఓకే. లైవ్ స్ట్రీమ్ పెట్టిన తర్వాత దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత అది మనకు వీడియో రూపంలో కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు షార్ట్ రూపంలో మీరు లైవ్ స్ట్రీమ్ పెట్టారండి, ఇలా పెట్టారు. ఓకే. అలా పెట్టిన తర్వాత ఆడియన్స్ ఏం చేస్తారు అంటే ఇట్లా స్క్రోల్ చేస్తారు. షార్ట్స్ ఓపెన్ చేసి స్క్రోల్ చేస్తారు. షార్ట్స్ చూస్తారు కదా. షార్ట్స్ చూసేటప్పుడు ఇన్ కేస్ మళ్ళీ లైవ్ స్ట్రీమ్ కింద అక్కడ వచ్చింది అనుకోండి, వాళ్ళకు డైరెక్ట్ ఇట్లా స్క్రోల్ చేస్తూ ఉంటే వస్తుంది కదా. వచ్చిన తర్వాత వాళ్ళకు డైరెక్ట్ అట్లా చూస్తారు కదా. అలా చూడకుండా దాన్ని ఓపెన్ చేసి చూస్తే అప్పుడు మనకు వాచ్ టైం యాడ్ అవుతుంది. మానిటైజేషన్ సెక్షన్ లో వాచ్ టైం యాడ్ అవుతుంది. ఇన్ కేస్ మీరు ఇలా పెట్టినారు అనుకోండి, ఇలా పెడితే ఏమైతాయంటే అందరికి వెళ్ళదు, నోటిఫికేషన్ అందరికి వెళ్ళదు. ఎప్పుడు వెళ్తుంది? మన సబ్స్క్రైబర్స్ దగ్గరికి వెళ్తుంది. ఫస్ట్ సబ్స్క్రైబర్ దగ్గరికి వెళ్తుంది. సబ్స్క్రైబర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి బాగా చూస్తున్నారు అనుకుంటే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తాయన్నమాట. అంటే అన్సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళ అంటే ఎవరైతే కొత్తగా ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్తాయన్నమాట. ఇన్ కేస్ వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే చూస్తే వాచ్ టైం అలా ఈజీగా వస్తాయి. ఇలా అన్నమాట. ఓకే. ఇదన్నమాట. అండ్ ఇన్ కేస్ మీరు షార్ట్ రూపంలో పెడుతున్నారు అనుకోండి, షార్ట్ రూపంలో పెడితే మీరు చెప్పాను కదా, వాళ్ళు దాన్ని క్లిక్ చేసి చూస్తేనే వాచ్ టైం వస్తుంది. ఇది మెయిన్ పాయింట్ అనమాట. మీరు చూసుకొని మీరు లైవ్ స్ట్రీమ్ అయితే పెట్టండి. ఇది ఒక ఆప్షన్ అనమాట. ఇంకా సెకండ్ ఆప్షన్ చూసుకుంటే ప్లేలిస్ట్. ఈ ప్లేలిస్ట్ అంటే ఏంటి? ప్లేలిస్ట్ పెట్టినారు అనుకోండి, ఒక 10 వీడియోస్, ఒక హాఫ్ అన్ అవర్ అన్ని కలిపి మనకు ఎంత అవుతుందో మీరు చూసుకోండి. హాఫ్ అన్ అవర్ 10 వీడియోస్ అనమాట. అట్లా మీరు ప్లేలిస్ట్ తయారు చేసుకున్నారు అనుకోండి. ఇన్ కేస్ మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికైనా షేర్ చేసినారు అనుకోండి, ఇన్ కేస్ వాళ్ళకి నైట్ మొత్తం ఒక ప్లేలిస్ట్ అది ప్లే చేసి పెట్టేసినారు అనుకోండి. ఇన్ కేస్ ఒక 100 మెంబర్స్ ప్లే చేసి పెట్టేసినారు అనుకోండి, అలా వాచ్ టైం అయితే ఈజీగా రావచ్చు. అది ఒక ఆప్షన్ అనమాట. చాలా మంచి బెనిఫిట్ అనమాట. ఇంకా మనకు ఇన్ కేస్ మీరు రెగ్యులర్లీ మీరు లైవ్ స్ట్రీమ్ పెట్టేటప్పుడు లైవ్ స్ట్రీమ్ పెట్టి మీరు ఫేస్ చూపించకుండా డైరెక్ట్లీ మీ ఫేస్ చూపించకుండా ఆ ప్లేలిస్ట్ అనేది మీరు ప్లే చేసి డైరెక్ట్ పెట్టేసినారు అనుకోండి, అలా కూడా మనకు వాచ్ టైం ఈజీగా వస్తాయి. అదొక పాయింట్. చాలా బాగుంటుంది. ఇన్ని బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ప్లేలిస్ట్ ఒకటి, లైవ్ స్ట్రీమ్ ఒకటి. ఈ రెండు ఒకేలాగా వర్క్ అవుతాయి అనమాట. ఈ ప్లేలిస్ట్ అనేది ఒక 10 వీడియోస్ రెడీ చేసుకొని పెట్టుకుంటే కూడా మనకు అలా వాచ్ టైం అయితే వస్తుంది. ఇంకొకటి చూసుకుంటే థర్డ్ వన్ చూసుకుంటే బెస్ట్ కంటెంట్ అంటే ఏంటి? మీరు రెగ్యులర్లీ వర్క్ చేయాలి. ఆడియన్స్ కి ఎలాంటి వీడియో కావాలో మీరు పోల్ ద్వారా అడగాలి. అంటే కమ్యూనిటీ పోస్ట్ ద్వారా అడగాలి. కమ్యూనిటీ పోస్ట్ ద్వారా అడిగితే వాళ్ళకినా ఇక్కడ మనకు కొందరు బ్యాడ్ గా చూసే వాళ్ళు చాలా ఉంటారు అనమాట. వాళ్ళు కామెంట్ చేయరు. ఎవరికైతే ఇష్టం ఉంటుందో బ్రో ఎలాంటి వీడియో చేయాలి మీరు అడిగినారు అనుకోండి, బ్రో ఇలాంటి వీడియో చేయు, ఇలాంటి వీడియో చెప్తారు కదా. అలాంటి వీడియో ఒక మంచి బెస్ట్ కంటెంట్ కింద అందించిండ్రు అనుకోండి ఆడియన్స్ కు, జస్ట్ కొద్దిగా టైం వెళ్తుంది. అట్లా
సో టైం వెళ్తుంది కాబట్టి బెస్ట్ కంటెంట్ కింద అందించింది అనుకోండి, అది లైఫ్ లాంగ్ ఉంటుంది అనమాట. సో అట్లా బెస్ట్ కంటెంట్ అందించిన తర్వాత ఇన్ కేస్ ఆడియన్స్ దానికి కనెక్ట్ అయినారు అనుకోండి, మీ వాచ్ టైమ్ ఈజీగా 5 daysలో కంప్లీట్ అయిపోతాయి అన్నమాట. అట్లా మీరు ఆడియన్స్ పోల్ ఎవరు అడిగితే కూడా బాగుంటుంది. అలా అడిగితే ఎవరైతే ఎక్కువ దానికి లైక్ చేస్తున్నారో, సో ఎక్కువ ఈ వీడియో ఎగ్జాంపుల్ కోసం మీరు వీడియో ఎడిటింగ్ ట్యూటోరియల్ చేస్తున్నారు అనుకోండి, విఎన్ యాప్ గురించి ట్యూటోరియల్ చేస్తున్నారు అనుకోండి, దాని గురించి ఒక వీడియో అడగాలి. సో ఇంకొకటి మీరు టెక్కి సంబంధించి ఏదైనా కూడా వాచ్ టైమ్ వ్యూస్ లేదా వ్లాగ్కి సంబంధించి ఏదైనా కానీ కంటెంట్ ఒక 4-5 మీరు తీసుకొని యాడ్ చేయండి. దేనికి ఎక్కువ లైక్స్ వస్తున్నాయో దాన్ని మీరు చూసుకొని మీరు వీడియో చేస్తే అలా మనకు బెస్ట్ కంటెంట్ అంటాం అనమాట. సో అలా మనం బెస్ట్ కంటెంట్ అందించినాం అనుకోండి ఆడియన్స్ కి, సో అట్లా మనకు సబ్స్క్రైబ్ చేసుకుంటారు, దాంతోపాటు మన వీడియో చూస్తారు, సో వాచ్ టైం కూడా వస్తాయి ఆబ్వియస్లీ అదనమాట. ఆడియన్స్ ఎంగేజ్మెంట్ ఇది కూడా సేమ్ యాక్టివ్స్ అనమాట. ఆడియన్స్ ని ఎంగేజ్ చేయాలి. ఆడియన్స్ ని ఎంగేజ్ ఎలా చేయాలంటే, ఆడియన్స్ ని ఎంగేజ్ అంటే చాలా రిస్క్ అన్నమాట. ఇది ఎందుకోసం అంటే టఫ్ అన్నమాట. ఆడియన్స్ ని ఎంగేజ్ చేయాలంటే నాట్ జోక్. ఎందుకోసం అంటే ఇప్పుడు మీరు ఒక కామెడీ వీడియో చేస్తున్నారంటే, కామెడీ వీడియో చేసేటప్పుడు ఆడియన్స్ని నవ్విస్తేనే మళ్ళీ నెక్స్ట్ వీడియో చూడగలుగుతారు అనమాట. ఆడియన్స్ని దాన్ని ఎంగేజ్ అంటారు అనమాట. సో ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ కోసం మీరు ఇట్లా నవ్వించి కామెడీ చేస్తున్నారు అనుకోండి, ఓకే ఆడియన్స్కి నచ్చుతుంది కాబట్టి నెక్స్ట్ వీడియో చూడాలంటే ఇప్పుడే కామెడీ చేసి వదిలేయాలి. మన ఇండస్ట్రీలో బ్రహ్మానందం ఎలా ఉన్నారండి చూడండి. సో ఎంత కామెడీ చేశారండి. సో అంతా ఆ సార్ అయితే అంత మంచి కామెడీ చేశారు, ఇండస్ట్రీలో నిలిచారనమాట. అలా మనకు కామెడీ చేస్తే మనకు చూస్తారన్నమాట, లేకపోతే చూడరు. ఆడియన్స్ని ఎంగేజ్ దాన్ని అంటారు అనమాట. సో ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ కోసం కామెడీ తీసుకున్నా అండి, ఆడియన్స్ని ఎంగేజ్ చేయాలంటే సో ఏ కంటెంట్ పైన ఫోకస్ పెడతారో మీరు చూసుకోండి అనమాట. సో అట్లా మీరు ఏదైతే కంటెంట్ ఉంటుందో ఆడియన్స్ వాళ్ళకి గోల్ చేసుకోవాలి, వాళ్ళకి ఏం అవసరం ఉంది అది మీరు సో అలాంటి వీడియో చేసిండ్రు అనుకోండి. సో ఎగ్జాంపుల్ కోసం ఇప్పుడు బెస్ట్ కంటెంట్ ఆడియన్స్ ఎంగేజ్ సేమ్ యాక్ట్ దాంట్లోనే వస్తాయి అనమాట. సో అట్లా ఆడియన్స్ని మనం ఎంగేజ్ చేయాలంటే బెస్ట్ కంటెంట్ అందించాలి. సో నవ్వించాలి లేదా కామెడీ చేయాలి, ఏదో ఒకటి చేయాలి. బట్ మనం కష్టపడాలి అన్నమాట. మొత్తానికి కష్టపడద్దు. మాకు వ్యూస్ రావాలి, వాచ్ టైం రావాలంటే పైన లైవ్ స్ట్రీమ్ ఉంది చూడండి. లైవ్ స్ట్రీమ్ పెట్టిన తర్వాత ఇన్ కేస్ మనకు 4,000 వాచ్ టైం 1,000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిపోతుంది, ఈజీ కంప్లీట్ అయిపోతుంది. లేదా మీకు 3-4 monthsలో కంప్లీట్ కావచ్చు. కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేస్తారు, అప్పుడు కూడా మీకు వ్యూస్ రావు. ఎలా వస్తాయి? సో వ్యూస్ రావు. ఆడియన్స్ని ఎంగేజ్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే. సో ఆడియన్స్ని ఎంగేజ్ చేసినాం అనుకోండి, ఆడియన్స్ మన వీడియో చూస్తేనే మనకు మానిటైజేషన్ అయిన తర్వాత కూడా రెవెన్యూ వస్తుంది. సో ఇప్పుడు మీరు మానిటైజేషన్ చేసుకుంటారా అండి, మానిటైజేషన్ చేసుకున్న తర్వాత రెవెన్యూ మనకు మానిటైజేషన్ అయిపోయిన తర్వాత కూడా వ్యూస్ రావాలి కదా, వ్యూస్ వస్తేనే మనకు రెవెన్యూ వస్తుంది కదా. అట్లా మనకు ఆడియన్స్ని ఎంగేజ్ చేస్తేనే మనకు వ్యూస్ వస్తాయి అండ్ రెవెన్యూ కూడా వస్తాయి అన్నమాట. ఖచ్చితంగా మీరు నా ఒపీనియన్ ఏంటంటే బెస్ట్ కంటెంట్, ఆడియన్స్ ఎంగేజ్. సో ఇవి నాకు చాలా ఇంపార్టెంట్. ఇది రెండు మీరు చేసిండ్రు అనుకోండి, బెస్ట్ కంటెంట్ కి అందించారు అనుకోండి, మీరు పోల్ చేసి మీరు ఆడియన్స్ని అడగచ్చు అన్నమాట. ఓకే, సో ఖచ్చితంగా మీరు 4,000 వాచ్ టైం తొందరగా తెచ్చుకోవచ్చు. బట్ ఇక్కడ మీకు నెక్స్ట్ మానిటైజేషన్ అయిన తర్వాత ఆడియన్స్ని వ్యూస్ ఎలా తెచ్చుకోవాలి, ఖచ్చితంగా మళ్ళీ వ్యూస్ రావు కదా. మానిటైజేషన్ అయిన తర్వాత బాగా టఫ్ ఉంటుంది అనమాట. సో యూట్యూబ్ రికమెండ్ పంపటి మళ్ళీ తర్వాత మీరు మళ్ళీ బాధపడతారు అనమాట. అన్న మానిటైజేషన్ అయిపోయింది మాకు మళ్ళీ వ్యూస్ వస్తలేవు, మీరు ఇట్లా బాధపడతారు. చాలా బాధపడే వాళ్ళు ఉన్నారు. మానిటైజేషన్ అయిన వాళ్ళు కూడా చాలా బాధపడే వాళ్ళు ఉన్నారు. ఎందుకోసం అంటే అదొక టాస్క్. మానిటైజేషన్ అయ్యే వరకు పెద్ద టాస్క్ అనమాట. తర్వాత ఇంకొక టాస్క్ అనమాట, రెవెన్యూ రావడానికి అదొక టాస్క్ అనమాట. సో ఇట్లా అనమాట. ఆబ్వియస్లీ మీరు నిర్ణయించుకోండి. మానిటైజేషన్ అయిన తర్వాత, మానిటైజేషన్ కాకముందు ఆడియన్స్ని ఎలా ఎంగేజ్ చేసుకోవాలో మీ ఇష్టం అనమాట. ఓకే, సో మీకైతే ఇలా చెప్పాను. సో తొందరగా వాచ్ టైం తెచ్చుకోవాలి, లైవ్ స్ట్రీమ్ అండ్ ప్లేలిస్ట్, బెస్ట్ కంటెంట్, ఆడియన్స్ ఎంగేజ్. ఓకే, సో ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నా. ఎక్స్ప్లెయిన్ చేస్తే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.